భారతీయ ఆర్థిక వార్తలకు స్వాగతం. ప్రస్తుత సమయం ఇండియన్ ప్రామాణిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:26. 22 జూన్ 2026. భారతీయ మరియు ప్రపంచ మార్కెట్ల తాజా వార్తలు వినండి. సెన్సెక్స్ 300 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 24,100 పైన మూసివేత. సెన్సెక్స్ 291 పాయింట్లు పెరిగి 77,094కు చేరింది మరియు నిఫ్టీ 24,102.90 వద్ద 0.37% పెరుగుదలతో మూసివేయబడింది. రిలయన్స్ 1.30% పెరిగింది. ఇన్ఫోసిస్ 1.33% లాభపడింది. అయితే ఇండస్ఇండ్ బ్యాంక్ 2.79% పడిపోయింది. అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు మార్కెట్లను పెంచాయి. హోర్ముజ్ భయాలు తగ్గాయి. ఇరాన్ హోర్ముజ్ జలసంధిని మూసివేసినట్లు పేర్కొన్న తర్వాత అమెరికా, ఇరాన్ శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. ముడి చమురు $75 మరియు 17 సెంట్లు వద్ద నిలిచింది. ఈ పరిణామం భారత ఈక్విటీ మార్కెట్లను బలోపేతం చేసింది. బలమైన డాలర్ కారణంగా రూపాయి 6 రోజుల విజయ గాథకు బ్రేక్. డాలర్ బలపడటంతో భారత రూపాయి సోమవారం జారిపడింది. USD/INR 0.36% పెరిగి 94.68కు చేరింది. కొత్త ఫెడ్ చీఫ్ కెవిన్ వార్ష్ యొక్క కఠిన వైఖరి ఆసియా కరెన్సీలపై ఒత్తిడి పెంచింది. NRI విదేశీ కరెన్సీ డిపాజిట్లపై RBI విధానం. ప్రయోజనాలు మరియు నష్టాలు. రూపాయిని బలోపేతం చేసేందుకు RBI NRI విదేశీ కరెన్సీ డిపాజిట్లను ప్రోత్సహిస్తోంది. రూపాయి డాలర్ మారకంలో 94.68కు బలహీనపడింది. నిధుల ప్రవాహం కరెన్సీని స్థిరీకరించగలిగిన అకస్మాత్తు వెనక్కి తీసుకెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. IPO ముందు జియో ప్లాట్ఫారమ్స్ టాలెంట్ నిలుపుదల రిస్క్ను హెచ్చరించింది. జియో ప్లాట్ఫారమ్స్ తన రాబోయే IPO దాఖలాలో AI, సైబర్ సెక్యూరిటీ మరియు నెట్వర్కింగ్లో నిపుణుల నిలుపుదలను కీలక రిస్క్ అంశంగా పేర్కొంది. ఈ కీలక సాంకేతిక రంగాలలో నిపుణులను కోల్పోవడం వ్యాపారంపై తీవ్ర ప్రభావం చూపవచ్చని హెచ్చరించింది. భారత్, ఇరాన్ త్వరలో చాబహార్ పోర్ట్ చర్చలను పునఃప్రారంభించనున్నాయి. భారత్ మరియు ఇరాన్ వ్యూహాత్మకంగా కీలకమైన చాబహార్ పోర్ట్లో సాధారణ కార్యకలాపాలను పునరుద్ధరించే చర్చలు తిరిగి ప్రారంభించాలని భావిస్తున్నాయి. విస్తృత అమెరికా, ఇరాన్ శాంతి చర్చల నేపథ్యంలో ఈ దౌత్య నిశ్చితార్థం జరుగుతోంది. టెక్ మహీంద్రా, బజాజ్ ఆటో సోమవారం నిఫ్టీ లాభాలలో ముందు. టెక్ మహీంద్రా 1.82% పెరిగింది మరియు బజాజ్ ఆటో 1.24% లాభపడింది. సోమవారం అగ్ర నిఫ్టీ ప్రదర్శనకారులలో నిలిచాయి. నష్టాల వైపు ఇండస్ఇండ్ బ్యాంక్ 2.79%, ఆసియన్ పెయింట్స్ 2.16% పడిపోయాయి. ఒప్పో ఒప్పందంతో అంబర్ ఎంటర్ప్రైజెస్ లాభం. బ్రోకరేజీల అభిప్రాయాలు విభజితం. అంబర్ ఎంటర్ప్రైజెస్ మరియు ఒప్పో భాగస్వామ్యం మిశ్రమ బ్రోకరేజీ అభిప్రాయాలను ఆకర్షించింది. న్యూవామా మరియు ఇతరులు స్టాక్ స్వల్పకాలిక ర్యాలీపై విభజితమయ్యారు. ఈ ఒప్పందం స్మార్ట్ ఫోన్ కాంపోనెంట్ తయారీలోకి అంబర్ విస్తరణను సూచిస్తుంది. AI కంప్యూటింగ్ శక్తి కొత్త వాణిజ్య వస్తువుగా ఆవిర్భవిస్తోంది. AI కంప్యూటింగ్ శక్తిని వాణిజ్య వస్తువుగా మార్చే ప్రయత్నాలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నాయి. AI కంప్యూట్ ఫ్యూచర్స్ ప్రపంచంలోని అతిపెద్ద వస్తు మార్కెట్లతో పోటీపడే అవకాశముంది. ఇది డేటా సెంటర్ సామర్థ్యం ధర నిర్ణయాన్ని మూలంగా మార్చవచ్చని నిపుణులు అంటున్నారు. భారత్లో నకిలీ పాల పరిశ్రమ సంఘటిత ఆహార నేరంగా పరిణమించింది. ఉత్తర రాష్ట్రాలు మరియు గుజరాత్లో పాల కల్తీ గ్రామస్థాయి మోసం నుండి సంఘటిత ఆహార నేర నెట్వర్క్లుగా పరిణమించిందని ఆధారాలు వెలుగుచూస్తున్నాయి. సింథటిక్ పాల ఆపరేషన్ల వ్యాప్తి ప్రజారోగ్యానికి ముప్పు కలిగిస్తోందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. BSE సెన్సెక్స్ ప్రధాన మూవర్స్. సెన్సెక్స్ 77,094.07 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.38%. పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 291 PTS. రిలయన్స్ 1326.50 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.30%. TCS 2127.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.13%. HDFC బ్యాంక్ 786.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.85%. ఇన్ఫోసిస్ 1065.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.33%. SBI 1040.75 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.55%. ICICI బ్యాంక్ 1352.40 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.44%. అత్యధిక లాభం. ఇన్ఫోసిస్ పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 1.33%. అత్యధిక నష్టం. TCS పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.13%. బంగారు ధర లైవ్ అప్డేట్. బంగారం 4222.80 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి ట్రాయ్ ఔన్సుకు అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 128,540 రూపాయలు ప్రతి 10 గ్రా. బంగారు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $4,222 మరియు 80 సెంట్లు నుండి. బంగారు ధరలు ప్రపంచ డిమాండ్, డాలర్ బలం మరియు ద్రవ్యోల్బణ అంచనాలను ప్రతిబింబిస్తాయి. క్రూడ్ ఆయిల్ ధర లైవ్ అప్డేట్.
WTI క్రూడ్ ఆయిల్ 75.17 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0% ప్రతి బారెల్కు ట్రేడ్ అవుతోంది. చమురు ధర 0% పెరిగింది. మునుపటి ముగింపు $75 మరియు 17 సెంట్లు నుండి. చమురు ధరలు ఇంధన వ్యయాలు, ద్రవ్యోల్బణం మరియు భారతీయ రూపాయిని గణనీయంగా ప్రభావితం చేస్తాయి. USD నుండి INR లైవ్ మారకం రేటు $94.68 పైకి చూపుతున్న నిండి ఉన్న త్రిభుజం 0.36% వద్ద భారతీయ రూపాయికి వ్యాపారమవుతోంది. రూపాయి 0.36% బలహీనపడింది. మునుపటి ముగింపు $94 మరియు 34 పైసలు నుండి. బలహీనమైన రూపాయి దిగుమతి వ్యయాలను పెంచుతుంది. అయితే IT మరియు ఫార్మా ఎగుమతిదారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. చూసినందుకు ధన్యవాదాలు. లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.